కొంచెం జరగండి అన్న ప్లీజ్ భయ అందరూ వెనక్కి జరగండి ప్లీజ్ బ్రో వెనక్కి జరగండి అన్న ఏడ వస్తుంది ఎడికెళ్ళి మీరు వెనక్కి జరగండి కొంచెం ఆడంత స్పేస్ ఉంది జరగండి అక్కడ అన్న జరగండి అన్న అన్ని కెమెరాలు చూడండి మేడం दे दो मैडम सर सर आप इधर आ जाइए ना सर कैंडल इच्छेंడి दे दो मैडम कैंडल दे दो सर सर साइड सर साइड 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 इधर हो जा सर 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 ఒకసారి కట్టండి మేడం ఇక్కడ ఎక్కువ సైడ్ మేడం ఇక్కడ చూడాలి మేడం 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 ఒక్కసారి అరే జరుపు నెట్టు వెనక్కి నెట్టు అన్న అన్న కొంచెం ఫీల్ రాదు ఓకేనా చలో ఓకేనా స్ట్రైట్ స్ట్రైట్ అన్న రెడీ రెడీ చెప్పండి మేడం జై We are launching a logo of Amjad Rafi. Just steer it, just steer it. Madhu. Okay bro. ఒకసారి బ్రో సెల్ ఫోన్ బ్రో ఒక్క నిమిషం ఏ ఫోన్ ఓకే చూడు ఒకసారి సెల్ ఫోన్ ఎవరో చూడు అన్న సెషన్ మహాన్యూతి ఎవరు అన్న 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 సెల్ ఫోన్ ముందర ఎవరు ఓకే ఒక్క నిమిషం స్టార్ట్ చేశారు. హబీబ్ ఫ్యామిలీ 120 ఇయర్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ దీంట్లో ఉన్నారు. 1000 సెలూన్స్ని అంజాద్ హబీబ్ ఫ్యామిలీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2 తెలుగు స్టేట్స్లో ఇప్పుడు ఈ హబీబ్ బ్రాంచెస్ని మహేష్ అండ్ సబుద్దీన్ నేతృత్వంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా వీరందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేద్దాం. అట్లాగే ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్లుగా విచ్చేసినటువంటి నిత్యతా శ్వేత అట్లాగే డింపుల్ హయత్ ఇద్దరికీ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఇక అదేవిధంగా హయన్ ఈజ్ సన్ అయాన్ ఆల్సో ఈ నెక్స్ట్ హబీబ్ ఫ్యామిలీని కంటిన్యూ చేయబోతుంది.
అయాన్, నిజంగా అయాన్కి కూడా అభినందనలు. This is the fourth generation. Yes, fourth generation. Is దాదాపు 4-5 ministers is continue his family. ఓకే, ఇక నెక్స్ట్ అంజాద్ హబీబ్కి సంబంధించినంత వరకు ఒక గొప్ప సక్సెస్ ఫార్ములా ఉంది. ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అని అంటే ఆత్మవిశ్వాసం అనేటువంటిది ప్రతి ఒక్కరు ముఖ్యం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మన ఫేస్లో ఉన్నటువంటి ఒక రూపం, మన ముఖ వర్చస్సు, మన హెయిర్ స్టైల్, మన బాడీ, ఇలా మనది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడి నుంచి మొదలవుతుంది. అలాంటి రూపాన్ని అందంగా తీర్చిదిద్దటంలో అంజాద్ హబీబ్కి మించినటువంటి సెలూన్స్ లేనే లేవని చెప్పవచ్చు. అందుకని ప్రతి ఒక్కరి సక్సెస్ కి అంజాద్ హబీబ్ అందులో పాత్ర ఉందని కూడా చెప్పవచ్చు. అందుకని ప్రతి ఒక్కరు కూడా మనం స్టైల్ గా, నీట్ గా, హెయిర్ ఖచ్చితంగా ఒక మంచి బ్రాండ్ తో ముందుకు వెళ్లే విధంగా మహేష్ అండ్ సబుద్దీన్ ఇద్దరు కూడా తీసుకుని వచ్చారు. వీళ్ళు టోటల్ తెలుగు స్టేట్స్ లో కూడా యూత్ ని ఎంపవర్ చేయడానికి, యూత్ ని బిజినెస్ లోకి తీసుకురావడానికి కూడా ఫ్రాంచైజెస్ ఇస్తూ ఆ ఫ్రాంచైజెస్ రంగంలో కూడా యువత అందరికీ కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తున్నారు. నిజంగా అది చాలా మందికి చాలా ఉపయోగకరం. అట్లాగే చెంచల్ కూడా జైలుకి అంజాద్ హబీబ్ గారు వెళ్ళబోతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎంతో మందికి జైలర్స్ కి ట్రైనింగ్. అందరికీ నమస్కారం. సో నేను ఈరోజు అంజాద్ హబీబ్ గారి ఫస్ట్ సాలోన్ లాంచ్ చేశాను విత్ నమితా శ్వేత గారు. అండ్ రియలీ ఎక్సైటింగ్, ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ సాలోన్ ఇన్ హైదరాబాద్. ఇంకా చాలా రాబోతున్నాయి. అండ్ మీ అందరికీ దగ్గరలో ఉండేటట్టు ఈజీగా ప్రీమియం సాలోన్ విత్ ఆల్ ది లగ్జరీస్ ఇన్ ఇట్. సో ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అండ్ ఐ హ్యావ్ గాట్ మై everything that I have to get from him. So you guys will love it. So I'm very happy to launch this first salon. Yeah. Prashant Kudivar sir. Namaskaram. Okay. One of the never-ending businesses salon. ఇక్కడ కూడా లాస్ అవ్వకుండా జరిగే బిజినెస్, వన్ ఆఫ్ ద బిజినెస్. సో Amjad Habib Garu, everybody knows him, everybody knows his work, and he is in Hyderabad, come on, to rule the Hyderabad, because his creativity is like next level. And I'm so happy when I heard that Amjad Habib Salon is coming in Hyderabad, and he was telling me that there's so many branches are going to come in Hyderabad and all over states. So I wish you all the best, and we are looking forward to have so many salons and get treated by you and get styled by you. And Mahesh Garu and the team, everybody, all the best. And chala branches start cheyandi, mamalni pilavandi, manchi profit ravali andariki. And congratulations. I hope మీరు టాప్ 1లో తొందరగా వస్తారని. అండ్ ఐ వాజ్ జస్ట్ టాకింగ్ టు హిమ్ సేయింగ్ దట్ చాలా విషయాలు చేస్తున్నాము, అకాడమీ చేస్తున్నాము, అండ్ ద జైల్లో ఉండే వ్యక్తులకి ట్రైనింగ్ ఇస్తానని చెప్పారు. సో ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్. అండ్ అందరికీ జాబ్ దొరకాలి, ఇలాంటి విషయాలు అక్కడ నుంచి బాంబే నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే చేయాలని అనుకున్నారు కదా, దట్స్ అ గుడ్ సైన్. సో వీ ఆల్ సపోర్ట్ హిమ్, సపోర్ట్ ద టీమ్. సో ఆల్ ద బెస్ట్. హ్యావ్ అ గుడ్ ఇయర్. This is my first salon in Hyderabad, and I used to come to 20 years back. And what I saw over here, fashion is too much, but requirement was quite less. And then when I came over here, I came to know like training part was quite less. You know, the brands were coming in, but the training part was quite less. So we started, let's do something over here where we can train and we can generate the hairstylists which can do wonders in Hyderabad, because they got talent. Only the problem is they need a guidance, and guidance can be given by a teacher, or it has to. The teacher has to bring the passion. Once the passion comes in, I think they can do wonders. People are beautiful. People got very good skin. People got very good hair. Only what they need a good care. And I and my salon always talk about look good and feel good. And I never say, okay, what goes, like, if you come and tell me, do this and do this, I'll never do this. And never in my salon also. Why? Because it has to go scientific way. It has to go according to your face. It has to go according to your skin and your profession. Understand what is your profession, what is your skin, and what is your hair. You cannot carry a hairstylist as ma'am does and she does.
You can't carry a hairstylist every time. So what you need a very practical hairstyle. In glamour is something different, but when everyday hairstyle comes in, it's slightly different. So we have come over here to give the right education to people, and like we are launching in Hyderabad jail. But I'm doing for last 10 years already. I'm doing in Tihar jail in Delhi, which is the largest jail in Asia. And then we work for sex workers also. We rehabilitate them also. We give them a training, and then we settle them also with money. Just eat healthy, work out, and in a diet eat like inda kind annattu having good skin, having good hair, everything matters. Veetannitiki you have to sleep properly, have good food, and then work out, and that's what keeps you healthy and happy. Annitkante peddadi you have to be happy from inside, so it reflects outside. So yeah. ఈ రోజు వచ్చారు కదా, చూశారు కదా, ఎలా అనిపించింది టీషర్ట్? Very happy. Indaga Amjad Habib gar annattu meeting somebody like him. Mira, like he was telling, sex workers ki gaani lekapothe jail lo gaani chaala mandiki I think you inspired me today, sir. I'll be needing your support also when I'm doing some Undoubtedly. project. Definitely I'll be in touch with you people. Definitely. And I need your support when I'm doing in jail, because we have so many projects what we do in jail. And like in Delhi we started a radio station in the jail, which was the biggest achievement. So we have to give them employment, and then we don't have to feel they are out of the system. మీ బ్యూటీ సాధనాలు ఏంటి? As Dimple garu cheppinatte, you have to maintain within inside, as I said. I have a very frizzy hair, and I always cribbed about it. నాకు నా హెయిర్ అంటే నచ్చలేదు. Quite few months before వరకు ఏమేం చేయాలో, ఏ salon, ఏ stylist, ఏ treatment, or being in the industry, it's too tough to maintain. Every day we go through lot of things, heels, curls and everything, so that was very bad. And one fine day, after doing everything and nothing worked out, I realized one thing. As she said, you have to work hard to get everything done. And a proper knowledgeable stylist, that's very important. It's not just ఏదో ఒక సలూన్కి వెళ్ళి ఓకే అక్కడ రేట్స్ తక్కువ ఉంది మనకి ఎవ్రీ మంత్ వెళ్ళొచ్చు అట్లా వెళ్ళి మళ్ళీ స్పాయిల్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయకుండా just have one proper good stylist from one proper place, listen to him what he says, use the proper brand products what he says and what he suggests you to have a style or how you have to maintain, do that. And yeah, my hair is doing good now. I'm doing the same thing now. న్యూ ప్రాజెక్ట్ ఉన్నాయా మేడం? Yeah, currently I have couple of projects. నేను ఇంకా 5 cinemas చేస్తున్నాను, తమిళ్లో చేస్తున్నాను, తెలుగులో కూడా ఉంది. అన్నీ మీకు బయట వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది. సో ఈరోజు అమ్జద్ హబీబ్ గారి డే, సో లెట్ ఇట్ బి దట్ డే. థ్యాంక్ యూ మేడం. ఒక సెకండ్ ముంబై కొద్దిగా వెనక్కి. సార్ ఒక్కసారి ఇక్కడ చూడాలి సార్ అందరూ. సార్ కొంచెం సార్ రైట్. And one Yes, good ready, news sir? I'll give you. సార్ రెడీ సార్ ఇక్కడ చూడాలి సార్ ఒక్కసారి అందరూ. సార్ ప్లీజ్ అందరూ ఒక్కసారి ఇక్కడ చూడండి సార్, ఒక్కసారి ఇక్కడ. ఓకే నెక్స్ట్. ఓకే Other one. సార్ ఒక్కసారి ఇక్కడ. ఓకే నెక్స్ట్. ఓకే Other one. ఒక సెకండ్ ముంబై కొద్దిగా వెనక్కి. సార్ ఒక్కసారి ఇక్కడ చూడాలి సార్ అందరూ. సార్ కొంచెం సార్ రైట్. And one Yes, good ready, news sir? I'll give you. సార్ రెడీ సార్ ఇక్కడ చూడాలి సార్ ఒక్కసారి అందరూ. సార్ ప్లీజ్ అందరూ ఒక్కసారి ఇక్కడ చూడండి.